హనుమకొండ శివారు గొండ్ల సింగారంలో గుడిసెల తొలగింపు వివాదంగా మారింది. తెల్లవారుజామున భారీగా చేరుకున్న రెవెన్యూ సిబ్బంది, పోలీసులు జేసీబీలతో గుడిసెలను నెలమట్టం చేశారు. దాదాపు 360 గుడిసెలను తొలగించారు. అధికార యంత్రాంగం తీరుపై బాధితులు భగ్గుమంటున్నారు. తామంతా నిద్రలో ఉండగానే భారీ వాహనాలు, యంత్రాలతో వచ్చిన అధికారులు కనీసం తమ ఇంటి సామాను కూడా తీసుకోనీయకుండా నేలమట్టం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య అందిస్తారు. హన్మకొండ నగర శివారులోని గుండ్ల సింగారం పరిధిలో గుడిసెల తొలగింపు వివాదం చెలరేగింది. ఇవాళ ఉదయం తెల్లవారుజామున 4-5 గంటలకు భారీగా రెవెన్యూ పోలీసు అధికారులు వచ్చి ఇక్కడ దాదాపు 360కి పైగా గుడిసెలను ఒక్కసారిగా కూల్చివేశారు. పెద్ద ఎత్తున వాహనాలను తీసుకొచ్చి పోలీస్ బందోబస్తు మధ్య, పోలీస్ పహారా మధ్య ఈ ఒక్కసారిగా గుడిసెలను తొలగించడంతో ఇక్కడ బాధితులు ఇప్పుడు లబోదిబమంటున్నారు. కొంతమందితో మాట్లాడదాం. అమ్మా, ఎన్ని రోజులైంది ఇక్కడ ఇల్లు కట్టుకొని? 5 సంవత్సరాలైంది సార్. 5 సంవత్సరాల కంచెల్లి ఇన్నే ఉంటాను. కూలి పని పోతాను, ఉప్పర్ పని పోతాను. ఇన్ని తెచ్చుకొని ఇన్నే వంట వండుకొని తింటున్నాం. బయట ఉంటే కిరాయిలు అవుతానే అని ఇక్కడనే ఉంటున్నాం సార్. ఏ ఊరు మీద అసలు? ఇక్కడనే పోషమ్మ కుంటలు ఉండేటోళ్ళం. కిరాయికి ఏది లేదు, మాకేం లేదు, గుంటే జాగ కూడా లేదు. ఎన్ని వేలు ఖర్చు పెట్టినావు? 70-80 వేలు అయినాయి సార్. 70-80 వేలు అయినాయి ఖర్చు పెట్టుకొని మేము అప్పు తెచ్చుకొని గిరిగిరి తెచ్చుకొని రోజుకు రోజు అటు కట్టుకుంటా ఇటెల్లో తీసుకుంటాను సార్. ఇప్పుడు మా పూట లేకుండా మా బియ్యం గియ్యం మంచాలు గించాలు అన్ని అందులోనే కూలగొట్టి. ఎన్ని గంటలకు వచ్చారు పొద్దున? ఏం చెప్పారు? మీరు ఏమైనా సామాన్లు తీసుకునేటట్టు మేమేం తీసుకోలేదు సార్, అన్ని అల్లనే పోయినాయి. మేమేం తీసుకోలేదు. 5 గంటలకు వచ్చి మేము అక్కడ అడ్డం ఉన్నా కూడా మమ్మల్ని నెట్టేసుకుంటూ వచ్చిళ్ళు. మా మీదనే రేకులు కూల కొడతాళ్ళు. వాళ్ళు అంత దౌర్జన్యం అంటే అంత దౌర్జన్యం. ఎవరు మాట్లాడితే వాళ్ళనే గుంజుకుపోయి 300-400 మంది అవుతారు సార్. అసలు వాళ్ళకు పద్ధతి అనేదే లేదు. అక్కడ ఉన్నాం సార్. మేము 3 బజార్ అక్కడ వాళ్ళు వస్తా అంటే బాంచాను. మేము మాదిగ వాళ్ళము, మేమేం లేని వాళ్ళం, కూలికి లేని వాళ్ళం, ఈడ బతుకుతున్నాం సార్ బాంచను అని వాళ్ళ కాళ్ళు మొక్కుకుంటాం. మేము అటే ఉన్నాం. ఇటు ఇచ్చగొట్టిరు సారు, ఇటు ఇచ్చగొట్టిరు. మేము అక్కడనే ఉన్నాం సారు. ఇక్కడ ఇప్పుడు 6 నెలలు బట్టి సారు మేము ఇల్లు కట్టుకొని మేము ఈడ ఉంటాను. ఎండల కొండల్లో బిక్కడ నీళ్ళు దాక్కుంటా మేము ఇక్కడ ఉంటాను సారు. మాకు భూములు లేవు, జాగలు లేవు. నా కొడుకు చచ్చిపోయిండు. నేను పిల్లగాండ్ల పట్టుకొని మేము ఇక్కడ ఉంటాను సారు. గింత ఇల్లు జాగ కూడా లేదు. మాకు కిరాయిలు కట్టలేక ఇక్కడ ఉంటాను మేము సారు. మాకు గింత న్యాయం చేయాలి సారు. నువ్వు మాకు న్యాయం చేయాలి. న్యాయం చేసేదాకా ఇంట్లోనే ఉంటాం మేము. ఇప్పుడు ఇది చెరువు శిఖం భూములు కట్టుకోవద్దని అధికారులు చెప్పినా మీరందరూ వినలేదు, మళ్ళీ కట్టుకున్నారు, అందుకే కూల్చామని చెప్తున్నారు. మీకు చెప్పారా గతంలో? అవును సార్, 20 ఏళ్ల క్రితం ఉండేది. ఇప్పుడు చెరువు లేదు కదా సార్. చెరువు లేదని చెప్పేసి మాకు భిక్షపతి సార్ గారు మాకు ఇళ్ళ నివాసాల కోసం చేసుకున్నాం. గత 2022 నుండి ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటున్నాయి మాకు. అట్లా అన్నీ ఎదుర్కొంటూనే వచ్చినాం. కానీ ఇప్పుడు ఏమైందో తెలియదు. సడన్గా వచ్చి తీసేసారు. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే వచ్చిర్రు. మార్నింగ్ చిన్న పిల్లలని ఉన్నారని కూడా చూడకుండా బాగా దౌర్జన్యానికి వచ్చిళ్ళు. మీ ఇట్లా దారిస్తా అంటే మీకు లాఠీ చార్జ్ చేస్తామని కూడా చెప్పిళ్ళు వాళ్ళు. మా పాప లోపల ఉన్నదంటే కూడా ఇంటలేరు. పాప లేదు, ఏం లేదు, రండి అని గుంజుకుపోతున్నారు. మేము ఇంత భూమి ఏం చెప్పలేదు సార్. మాకు ఇంత చిన్న పిల్లల్ని వేసుకొని ఇంత ఎండలో మేము ఏడుండాలి సార్. మాకు భూమి జాగుంటే ఇంత గడ్డం రాకపోతాం కదా. ఇక్కడ ఉండక అవసరం ఉండకపోవు కదా. మాకు ఇల్లు లేక జాగ లేకనే ఇక్కడ ఉన్నాం కదా సార్. మేము గట్లా గూలో కొడతాం. మా ఇంట్లో సామాన్ ఏం లేకుండా మేము ఏడుండాలి సార్ రోడ్డు మీద. ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్. ఒక 10 నిమిషాలు ఆగండి, లోపల ఉన్న సామాన్ అన్న తీసుకుంటామని అంటే కూడా తీసుకొని ఇవ్వలేదు. దౌర్జన్యంగా మమ్మల్ని ఆడోళ్ళని కూడా గుంజుకపోయారు, చేయిలు పట్టి గుంజుకపోయారు. ఉన్న బంగారం అంతా తాకట్టు పెట్టుకొని మేము వేసుకున్నాం కదా సార్. మేము ఉన్నోళ్ళం అయితే ఇక్కడ ఉండం కదా. ఎండ అనకుండా, పగలనకుండా, చలికి వానకు పిల్లల్ని పట్టుకొని పురుగులు అనకుండా, పాములు అనకుండా మేము ఇక్కడ ఉంటున్నాం. బాధితుల ఆవేదన అయితే వర్ణనాతీతంగా ఉంది. దాదాపు వేలకు ఖర్చు చేసి ఇల్లు గుడిసెలు నిర్మించుకుంటే పూర్తిగా ఇంట్లో నిత్యావసరాలు కానీ ఇతర వస్తువులు కూడా తీసుకొని ఇచ్చే సమయం కూడా ఇవ్వలేదు. నిద్ర లేచే సమయంలోనే ఒక్కసారిగా పోలీసు, అదేవిధంగా రెవెన్యూ అధికార యంత్రాంగం ఒక్కసారిగా వచ్చి తమ మీద పడి మొత్తం కుటుంబాలనే చిన్నాభిన్నం చేసిందని చెప్పి ఇక్కడ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూడొచ్చు, దాదాపు 360 ఇండ్లు కూడా పూర్తి స్థాయిలో నేలమట్టం చేశారు. పెద్ద ఎత్తున ఇక్కడ దాదాపు ఒక్కొక్క కుటుంబం 80 నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా ఖర్చు చేసి ఈ ఇళ్లను నిర్మించుకుని
నెలకొంది. మొత్తం ఇంట్లో సామాన్లు కూడా బయటకు తీసుకొనియకుండా పోలీసు అదేవిధంగా రెవెన్యూ యంత్రాంగం వాళ్ళను ఉన్న ఫలంగా బయటకు నెట్టి వెంటనే ఇళ్లను కూల్చివేసిందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ముందస్తుగా నోటీసులు కూడా ఇవ్వకుండా తమ ఇళ్లను అక్రమంగా కూల్చేశారని చెప్పి ఇక్కడ బాధితులు తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. మరోవైపు అధికార యంత్రాంగం వాదన మరొక రకంగా ఉంది. ఇది చెరువు శిఖం భూమి, గతంలో కూడా ఇక్కడ ఇల్లు నిర్మించుకుంటే ఈ ఇళ్లను తీసివేశామని, అయినప్పటికీ కూడా మళ్ళీ వచ్చి కొంతమంది ఇల్లు నిర్మించుకోవడం వల్లనే వీళ్ళ ఇళ్ళని కూడా తొలగించాల్సి వచ్చిందని చెప్పి రెవెన్యూ యంత్రాంగం చెప్తుంది. మరోవైపు ఇది రాజకీయంగా కూడా కొంత దుమారం రేపే అంశంగా చెప్పవచ్చు. ఇటీవలే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూననేని సాంబశివరావు ఇక్కడికి వచ్చి ఈ పేదలకు భరోసా ఇచ్చారు. ఈ ఇళ్లను వాళ్లకు పక్కా ఇల్లుగా ఉండేలా అదేవిధంగా వాళ్ళకు పట్టాలు కూడా ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడే పార్టీ కార్యాలయాన్ని కూడా ఓపెన్ చేసి వాళ్ళందరికీ కూడా భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి వీళ్ళందరికీ కూడా పట్టాలు జారీ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఆ తర్వాత 3-4 రోజులకే ఒక్కసారిగా పోలీసు రెవెన్యూ యంత్రాంగం వచ్చి ఈ ఇళ్లను కూల్చివేయడం మాత్రం వివాదంగా మారింది. మరోవైపు కనీసం తమను ఏమాత్రం పట్టించుకోకుండా తమ సామాను కూడా తీసుకోకుండా బయటకు తీయకుండా అంతా ఈ బాధితులందరినీ కూడా బయటకు నెట్టి పోలీసు రెవెన్యూ యంత్రాంగం జులుం ప్రదర్శిస్తూ ఇక్కడ కొంత ఇళ్లను కూలగొట్టిందని చెప్పి బాధితులు తమ గోడు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ క్రాంతితో లింగయ్య, ఈటీవీ, హన్మకొండ.